everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ ఇంత తొందరగా ఎందుకు వచ్చావు. ఇంత తొందరగా నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ, వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఇంకా సిద్ధంగా లేను, నేను ఇంకా సిద్ధంగా లేను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్, ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొంచెం సమయం నాకు ఇవ్వు, కొంచెం సమయం, కొంచెం టైం నాకు ఇవ్వు అంటూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో గివ్ మీ సమ్ టైమ్, గివ్ మీ సమ్ టైమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ నిర్ణయం చాలా బాగుంది, నీ యొక్క డెసిషన్ చాలా బాగుంది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో యువర్ డెసిషన్ ఈజ్ వెరీ గుడ్, యువర్ డెసిషన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో యూస్ చేస్తాం. అతను ఎప్పుడు తన మాట నిలబెట్టుకుంటాడు, అతను ఎప్పుడూ కూడా తన మాట నిలబెట్టుకుంటాడు, తన మాటపై ఉంటాడు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో హీ ఆల్వేస్ కీప్స్ హిజ్ వర్డ్, హీ ఆల్వేస్ కీప్స్ హిజ్ వర్డ్. సి ద నెక్స్ట్ వన్. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్, లెట్స్ టాక్ అబౌట్ దిస్ మ్యాటర్ లేటర్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ సహాయం నాకు చాలా ఉపయోగపడింది, నీ యొక్క హెల్ప్ నాకు చాలా బాగా యూస్ఫుల్ అయింది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యువర్ హెల్ప్ వాజ్ వెరీ యూస్ఫుల్ టు మీ, యువర్ హెల్ప్ వాజ్ వెరీ యూస్ఫుల్ టు మీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. అవసరం లేకుండా ఆందోళన పడకు, అనవసరంగా ఎందుకు ఆందోళన చెందుతున్నావు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో డోంట్ వరీ అన్నెసెసర్లీ, డోంట్ వరీ అన్నెసెసర్లీ. ఓకే, అన్నెసెసర్లీ అంటే అనవసరంగా, అవసరం లేకుండా అని అర్థం. ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకో, ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకో అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే, లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే. ఓకే, ఈ సెంటెన్సెస్ బిగినర్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.